గాడ్స్ విజన్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు. కన్ను మూసుకొని ప్రార్థించుకుందాం. స్తోత్రం స్తోత్రం నాయన, పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతమైన దేవ, కృపగల తండ్రి నాయన, నీ జ్ఞానం చేత ప్రభువ మరి ఆరాధన మొత్తం ప్రభువ తోడుగా ఉండి మరి అదేవిధంగా నీ వాక్యంలో ప్రభువ నీ జ్ఞానం చేత నడిపించమని నజరేయుడైన మెస్సే నామమున అడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, మా స్తుతులకు పాత్రుడా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు. మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు. యెహోవా రాఫా, యెహోవా ఈరే చూచుకొను, యెహోవా ఈరే చూచుకొను, సర్వము సమకూర్చును, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. వ్యాధులను తొలగించినావు, మృతులను మరిలేపినావు. వ్యాధులను తొలగించినావు, మృతులను మరిలేపినావు. యెహోవా రాఫా స్వస్థపరచును, యెహోవా రాఫా స్వస్థపరచును, నన్ను స్వస్థపరచును, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. ఆమేన్. కళ్ళు మూసుకుందాం, ప్రార్థించుకుందాం. వాక్యంలో పేరు స్తోత్రం స్తోత్రం నాయ, పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతమైన దేవ, కృపగల తండ్రి, జ్ఞానంగల దేవ నాయన ప్రభువ, ఈ పరిశుద్ధాత్మ చేత నడిపించి తండ్రి ప్రభువ. అదేవిధంగా ప్రభువ నాయన, మరి పరిశుద్ధాత్మ దేవ, మరి నువ్వు ఈరోజు ఏది బయలుపరిచావో మరి నేను అది మరి ధ్యానించే శక్తిని, జ్ఞానాన్ని మాకు దయచేయి తండ్రి. మరి నజరేయుడైన యేసు నామమున అడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. మరి దేవుడు దీవెన, దేవుడి యొక్క ఆశీర్వాదం మనకు రావాలి అంటే మనం ఏ స్థితిలో ఉన్నాము, మరి దేవుడి మాట ఎవరు విన్నారు? దేవుడికి బట్టి ప్రార్థన వింటేనే సరిపోతుందా? మరి దేవుడు చెప్పిన 10 ఆజ్ఞల్ని మనం పాటిస్తున్నాము? ఒకసారి మనము ధ్యానించుకుందాం. ఆ 10 ఆజ్ఞలు అనేటివి ఏందో ఒక్కసారి మనము చదువుకొని ఆ 10 ఆజ్ఞలు వింటే దేవుడు ఏం చేశాడు, మరి ఎలా దీవించాడో అది కూడా చూసుకుందాం. 10 ఆజ్ఞలు ఫస్ట్ చదువుకొని తర్వాత మరి దేవుడు చేసిన దాని గురించి మనం ధ్యానించుకుందాం. నిర్గమకాండము 20వ అధ్యాయం మరి ఒకసారి ధ్యానించుకుందాం. నిర్గమకాండము 20వ అధ్యాయము చదువుకుందాం. దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పెను.
నీ దేవుడైన యెహోవాను నేను దాసుల గృహంలోనైనా ఐగుప్తులో నుండి నిన్ను వెలుపలికి రప్పించి నేను తప్ప వేరొక్క దేవుడు నీకుండకూడదు. అంటే ఐగుప్తుల గురించి చెప్తా ఉన్నాడు. ఫస్ట్ ఇవి మనం చూసుకున్నాం. ఆకాశమందే కానీ క్రింద భూమి అందే కానీ భూమి క్రింద నీలయందే కానీ ఉండు దేని రూపమైనను విగ్రహమునైనను నీవు చేసుకోకూడదు. అందుకనే మరి చెప్తా ఉంటారు క్రైస్తవులు విగ్రహారాధన క్రైస్తవులు చెప్పడం కాదు, దేవుడే చెప్పాడు. దేవుడి ఆజ్ఞలో ఉంది అది. ఎందుకంటే సృష్టికర్త అయిన దేవుని మర్చిపోయి ఏది మనకు నచ్చినట్టు నీటిలో ఏది బలంగా ఉందో దాన్ని విగ్రహం చేసుకోవడం, ఆకాశంలో ఏది బలంగా ఉందో అది చేసుకోవడం, మనిషిగా పెట్టి దానికి రెక్కలు పెట్టడం, కాళ్ళు పెట్టడం, చేతులు పెట్టడం, విచిత్రంగా మనము తయారు చేసుకుని మనము మొక్కడము, సాగిలపడడం లాంటివి చేస్తున్నాం. అంటే జీవం లేని వాటిని మనము పూజిస్తున్నాం. జీవం గల ఆత్మగల దేవుడు మనకు చెప్తా ఉన్నాడు, ఆత్మతో సత్యముతో ఆరాధించు. అంటే దేవుని ఆత్మతో సత్యంతో నువ్వు ఆరాధించని చెప్తుంది. అంటే మన దేవుడు ఆత్మే ఉన్నాడు కాబట్టి మనము ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. దేవుడు అందుకని ఈ ఆజ్ఞ చెప్పాడు, విగ్రహారాధన మన విగ్రహాన్ని చేసుకోకూడదు, పూజించద్దని దానికి చెప్పాడు. ఏ రూపంనైనా మనిషి చేసిందే కదా. ఫోన్ కూడా ఇప్పుడు మనం ఆడుకునే ఫోన్ కూడా మనిషి చేసింది. ఇప్పుడు ఈ వీడియోలు చూస్తున్నామంటే మనుషులే చేశారు. అంటే ఇవి దేవుళ్ళు అయిపోతుందా? కావు కదా. మరి దేవుడు ఉన్నాడు కదా, దేవుడు ఆత్మీయ ఉన్నాడు, చూస్తూ ఉన్నాడు, సర్వ సృష్టిని సృష్టించాడు. మనం చేసుకున్న వస్తువులు, మనం రూపించుకున్నవన్నీ కూడా దేవుళ్ళు కావు కాబట్టి దేవుడు అందుకనే ఫస్ట్ ఆజ్ఞ అదే ఇచ్చాడు. తర్వాత చూద్దాం. వాటికి సాగిల పడకూడదు, వాటిని పూజించకూడదు. వాటికి మనం చేసుకున్న దానికి మరి మనం మొక్కద్దు, సాగిల పడద్దు, పూజించకూడదు అని కూడా చెప్తా ఉన్నాడు. ఏలయనగా నీ దేవుడైన యెహోవా అనువు నేను రోషము గల దేవుడను. మన దేవుడు ఎలాంటి దేవుడట? రోషము కలిగి నా దేవుడు. రోషము గల దేవుడు అంటే కరెక్ట్ ఉంటాడు దేవుడు. మరి న్యాయంని సత్యంని కరెక్ట్గా చూసేవాడు. అంటే తప్పంటే తప్పే, ఒప్పు అంటే ఒప్పే. నా దేవుడు అలాంటి దేవుడు. అగ్ని వలె ఉన్న దేవుడు. నన్ను దేశించిన వారి విషయంలో 3 తరముల వరకు తండ్రుల దోషములు కుమారుల మీదకి రప్పించేది. దేవుణ్ణి ఎవరైతే ఇప్పుడు దూషిస్తూ ఉన్నారో, మరి చెడ్డ మాటలు మాట్లాడుతున్నారో, దేవుడి గురించి తప్పుగా మాట్లాడుతున్నారో, మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి కూడా ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నారో వాళ్ళందరి కుమారుల మీదకి 3 తరముల వరకు దోషం వస్తుంది, మరి శపించబడతారని చెప్తున్నారు. మరి నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొన్న వారిని 1000 తరముల వరకు కరుణించిన వాడిని ఉన్నాను. హల్లెలూయా. చూసావా, దేవుడి కోపము చాలా తక్కువ టైంలో ఉంటుంది, కానీ దేవుడు దీవిస్తే 1000 తరముల వరకు కరుణిస్తాడు. అంటే దేవుడు మనల్ని 1000 తరముల వరకు దీవిస్తాడు. దేవుని మనము ప్రేమిస్తూ ఉండాలి, దేవుణ్ణి మనము మరవద్దు. దేవుణ్ణి నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా నుంచరింపకూడదు. ఏ విషయానికైనా దేవుణ్ణి మనము తప్పుపట్టద్దు. ఏ విషయంలో కూడా దేవుని తీసుకురావాలి. యెహోవా తన నామమును వ్యర్థముగా నుంచరింపిన వానిని నిర్దోషిగా ఎంచడు. తప్పు చేసిన వాడిని విడిచిపెట్టాడని చెప్తున్నాడు. ఇలాంటి తప్పుడు స్టేట్మెంట్, దేవుడు పేరు పెట్టుకొని ఎలాంటి తప్పుడు పనులు మనం చేయొద్దని చెప్తున్నాడు. విశ్రాంతి దినమున పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము. 6 దినములో నీవు కష్టపడి నీ పని అంతయు చెయ్యవలెను. 7వ దినమున నీ దేవుడైన యెహోవా విశ్రాంతి దినము. దానిలో
నీవైనను నీ కుమారుడైనను నీ కుమార్తెైనను నీ దాసుడైనను నీ దాసురాలైనను నీ పశువైనను నీ ఇంట్లో నున్న పరదేశినైనను ఏ పనియు చేయకూడదు. మరి 6 దినములు మనం పని చేసుకొని 7వ దినంన దేవుడికి ఇవ్వాలట. మన ఇంట్లో పనివాళ్ళు కానీ మనం పని చేయొద్దు, మన కుమారులు పని చేయొద్దు, కుమార్తెలు పని చేయొద్దు. అంటే ఆ రోజు మనము సెలవు తీసుకోవాలి. అంటే ఇప్పుడు మనము అప్పుడు ఆదివారం లేదు కాబట్టి ఇప్పుడు మనము మనుషులం మనం పెట్టుకున్న ఈ వారాలు ఈ మధ్య వచ్చినాయి కాబట్టి 7 రోజులకు 7వ వారం మనం పెట్టుకుని కంపల్సరీ మనం మందిరానికి వెళ్ళాలని దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. దేవుడితో మనము సహవాసం చేయాలని దేవుడు చెప్తున్న యాజ్ఞ కంపల్సరీ. ఆరు దినములలో యెహోవా ఆకాశమును భూమిని సముద్రములను వాటిలో సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించెను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమున ఆశీర్వదించి దానిని పరిశుద్ధపరిచెను. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించిన దేశములలో నీవు దీర్ఘాయుష్యుడు అవునట్లు నీ తండ్రి నీ తల్లిని సన్మానించుము. దేవుడు ఏం చేస్తాడట? దేవుడు విశ్రాంతి దినంన నువ్వు దేవుడితో సహవాసం చేస్తే దేవుడు ఏమంటున్నాడు? మళ్ళీ ఒక్క మాట చెప్తావు, నీకు దేశం ఇస్తాను, నీ దేశంలో నువ్వు ఉంటావు, ఆ దేశంలో నువ్వు చక్కగా ఉంటే దీవిస్తా అంటున్నా. అంటే ఒక ప్లేస్ కానీ ఒక ఇల్లు కానీ ఒక స్థలం కానీ నీకు ఒక చోటు అనేది దేవుడు, ఇది కూడా ఒక ఆశీర్వాదం లెక్క మనము అనుకోవాలి. నీవు దీర్ఘాయుష్యుడు అంటే నీకు ఎక్కువ సంవత్సరాలు ఉన్న నీ ఆయుష్కాలం అంతా ఎక్కువ ఉండాలంటే నీ తల్లిని నీ తండ్రిని సన్మానించాలని చెప్తుంది. నరహత్య చేయకూడదు, వ్యభిచారము చేయకూడదు, దొంగలించకూడదు, నీ పొరుగు వాని మీద అబద్ధపు సాక్ష్యమును పలకకూడదు, నీ పొరుగు వాని ఇల్లుని ఆశింపకూడదు, నీ పొరుగు వాని భార్య అయినను అతని దాసులైనను అతని దాసినైనను అతని యొద్దనున్న అతని గాడిదనైనను నీ పొరుగు వాని మీద దేది అయినను ఆశింపకూడదు అని చెప్పాను. సరే, ఇవన్నీ మనము 10 ఆజ్ఞలు తగ్గట్టు మనం ఉన్నాం. మరి ఉంటే దేవుడు మనకేం చేస్తాడు? మరి దేవుడు ఆజ్ఞల్ని మనం పాటిస్తున్నాం కదా అంటే దేవుడు మనకు దీనికి ఏమైనా ఆశీర్వాదం ఏమైనా ఉందా అంటే రెఫరెన్స్ చెప్తున్నాను. విజయదేశ కాండము 28వ అధ్యాయము, విజయదేశ కాండము 28వ అధ్యాయము ఒకసారి చదువుకుందాం. విద్దేశ దేశం కాండం 28వ అధ్యాయము ఒకసారి చూసుకుందాం. దేవుడు ఆజ్ఞలు అంటే ఈ 10 ఆజ్ఞలు ఏంది? దొంగలించకూడదు, వ్యభిచారం చేయకూడదు, నీ పొరుగు వారి భార్యని నువ్వు ఆశించకూడదు, నీ పొరుగు వారి ఇల్లును కూడా ఆశించకూడదు, వారి గాడిదని ఆశించకూడదు, వారి ఆస్తుల్ని ఆశించకూడదు, ఏది కూడా మనము ఆశించకూడదు ఉండాలి. మరి దేవుణ్ణి మరి 6వ దినం అంటే మనం చర్చికి వెళ్తూ ఉండాలి, మరి ఆరాధన చేసుకుంటూ ఉండాలి, మళ్ళీ దేవుణ్ణి ప్రేమిస్తూ ఉండాలి. ఇవన్నీ ఆజ్ఞలు. ఏది కూడా మరి మనం విగ్రహారాధన కూడా చేయొద్దు. దేవుడు ఆత్మతో ఉన్నాడు కాబట్టి ఆత్మతో సత్యంతో ఆయనని ఆరాధిస్తూ ఉండాలి. మళ్ళీ ఏ విషయమైన తల్లిదండ్రులని కూడా సన్మానించాలి. మరి అదే విషయంలో వ్యభిచారం చేయకూడదు, దొంగలించకూడదు, మరి అబద్ధపు సాక్ష్యం అంటే వేరే వారి మీద కూడా అబద్ధపు సాక్ష్యం చెప్పకూడదు. ఇవన్నీ మనం కరెక్ట్ ఉంటే మరి దేవుడు మనకు దీవెన అంటే ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం ఒకసారి తీయండి. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని, నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వింటే ఏమవుతుందో అంటే దేవుడి మాట మనం వింటే ఏమవుతుంది? నేడు నిన్ను నీకు ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద సమస్త జనుల కంటే నిన్ను
హెచ్చించెను. హల్లెలూయా. భూమి మీద నిన్ను సమస్త జనుల కంటే హెచ్చిస్తాడట. ఇవి మనం ఈ 10 ఆజ్ఞలు కరెక్ట్గా మనము పాటిస్తే మరి యెహోవా దేవుడు డైరెక్ట్ తండ్రే మనకు చెప్తా ఉన్నాడు, నిన్ను ఈ భూమి మీద సమస్త జనుల కంటే ఎక్కువ హెచ్చిస్తాడట. అంటే ఒక పొజిషన్లో అంటే నిన్ను నిలబెడతానని దేవుడు చెప్తా ఉన్నాడు. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దినముల్లా నీ మీదికి వచ్చి నీ ప్రాప్తించును. నీవు పట్టణములలో దీవింపబడుదు, పొలములలో దీవింపబడుదు. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువు మందను, నీ దిక్కుట ఎద్దులను, నీ గొర్రెలు మేకలు మందలను దీవింపబడు. అంటే పట్టణంలో ఉన్న దీవింపబడతావు, పొలంలో ఉన్న దీవింపబడతావు. మరి అదేవిధంగా గర్భఫలం అంటే పిల్లల గురించి చెప్తుండు. నీ గర్భఫలాన్ని కూడా దేవుడు ఇస్తాడు. నీకు భూఫలం అంటే భూమిని కూడా నీకు దేవుడు అనుగ్రహిస్తున్నాడు. అంటే దాన్ని కూడా నీకు దయచేస్తున్నాడు. నీ పశువులను మందను, నీ దిక్కుట ఎద్దులను, నీ గొర్రెలను, నీ మేకల మందలను దీవింపబడును. నీ గుంపై పిండిన పీసుకు నీ తొట్టియు దీవింపబడును. అంటే నువ్వు నీ గంపయు పిండియు పిసుకు నీ తొట్టియు దీవింపబడును. అంటే నీ పిండి కూడా అంటే నువ్వు తినే ఆహారాన్ని కూడా దేవుడు దీవించబడుతున్నాడు. అంటే పిండి అంటే ఇప్పుడు మనం తినే ఆహారాన్ని కూడా దేవుడు దీవిస్తున్నాడు. అంటే సమృద్ధిగా ఇస్తూ ఉన్నాడు. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడు. అంటే నువ్వు ఇంటిలోకి వెళ్తినా కానీ దేవుడు నిన్ను దీవిస్తాడట. మరి బయటకు వెళ్ళినప్పుడు కూడా దేవుడు నిన్ను దీవిస్తానని చెప్తా ఉన్నాడు. మరి ఆ రకంగా చూసుకుంటే నీ మీద పడు నీ శత్రువులను యెహోవా నీ ఎదుట హతమైనట్లు చేయును. ఎవడైతే నీ శత్రువు నిన్ను చంపాలనుకుంటాడో వాడే చనిపోతాడు. అంటే దేవుడు అలా చేస్తాడని చెప్తున్నట్టే దేవుడు మనకి ఇన్ని కార్యాలు చేస్తున్నాడు. మనము పాటిస్తే సరిపోతుంది. మరి పాత నిబంధన కొత్త నిబంధనలో మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా మన సొంతంగా బుక్ ఏం రాసినట్టు లేదు. ఎందుకంటే తండ్రి చెప్పిన ఆజ్ఞల్ని మనం గైకొనాలని అప్పటి నుంచి ధర్మశాస్త్రం ఉంది. ధర్మశాస్త్రము ఉన్న 300 సంవత్సరాలు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరణించి పునరుత్థానుడైన తర్వాత కూడా 300 సంవత్సరాల తర్వాత మళ్ళీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి రాయబడింది. అంటే అంతకుముందు ధర్మశాస్త్రం అనేది ఉంది. అంటే ధర్మశాస్త్రం అంటే ఈ 10 ఆజ్ఞలు మనం కరెక్ట్గా ఉంటే, దేవుడికి మనం విధేయులుగా ఉంటే దేవుడు మన మాట అంటే పరమ తండ్రి మన మాట వింటాడు. మనము పరమ తండ్రిని వేడుకుంటే పరమ తండ్రి మన కార్యాలన్నీ చూస్తాడు, మనకు చేస్తాడు. కాబట్టి మనం పరమ తండ్రిని వదులుకోవద్దు. పరమ తండ్రి మనకు అన్ని విషయాల్లో తోడైంది దీవించునుగాక. గాడ్స్ విజన్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు కన్ను మూసుకోండి. గాడ్స్ విజన్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరిని పరమ తండ్రి ప్రభువా, తండ్రి పరలోకమున్న తండ్రి నాయన, నువ్వు ఎన్నో కార్యాలు చేసావు తండ్రి ప్రభువా. మాలో ఇంకా అబద్ధాలు ఆడుతున్నామా బిడ్డలారా ప్రభువా? మరి నీ బిడ్డలు అబద్ధాలు ఆడుతున్నారా? లేకపోతే ప్రభువా మరి దారి తప్పారా ప్రభువా? లోకంలో కలిసిపోతున్నారా తండ్రి? అలా కాకుండా తండ్రి ఈ 10 ఆజ్ఞలు మరి అనుసరించే వాళ్ళ లెక్క ఉండాలి ప్రభువా. నీ ఆశీర్వాదం మేము పొందాలి తండ్రి నాయన. ఈ 10 ఆజ్ఞల్లో ప్రతి ఒక్కటి మేము అనుసరించి నీ ఆశీర్వాదాన్ని మేము పొందాలి తండ్రి. ఈ వాక్యం విన్న ప్రతి ఒక్క బిడ్డల్ని ఆశీర్వదించండి తండ్రి. మరి పరలోకం నుండి ప్రభువా మరి ఇంకా ఆశీర్వాదాన్ని దయచేసే తండ్రి. ఈ బిడ్డలు ఇంకా మరి మారు మనసు పొందాలి తండ్రి. మరి పరలోకానికి చేరేందుకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని పంపించావు తండ్రి. నీ కుమారుని పంపించావు. ఎలా బ్రతకాలి, ఎలా అనుసరించాలి, ఎలా ముందుకు వెళ్ళాలని
నీ కుమారుణ్ణి పంపించవు తండ్రి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని పంపించవు తండ్రి. మరి అదేవిధంగా ప్రభువా మరి తండ్రి, పరమ తండ్రి, మరి ప్రతి ఒక్క బిడ్డని దీవించి ఆశీర్వదించండి ప్రభువా. ప్రతి ఒక్క బిడ్డ కూడా ఈ 10 ఆజ్ఞను అనుసరించి బతికేటట్టుగా సహాయం చేయతండి. ఎవరైతే గాడ్స్ విజన్ ఛానల్ చూస్తున్నారో ప్రతి ఒక్క బిడ్డని దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాను తండ్రి. మరి ప్రభువా, ఎవరైతే గృహం లేని వారు ఉన్నారో వాళ్ళకి గృహాన్ని దయచేయండి తండ్రి. ఎవరైతే వాహనం లేని వారు ఉన్నారో మరి ఎన్నో ఏళ్ళ నుంచి ప్రార్థనలు తండ్రి 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 అని అడుగుతూ ఉన్నారో ప్రభువా, మరి ఎన్నో తండ్రి, పరమ తండ్రి, మరి వాళ్ళకి సహాయం చేయండి. వాళ్ళ వాహనం కొనుక్కునేటట్టు సహాయం చేయండి తండ్రి. గృహం లేని వారికి గృహాన్ని దయచేయండి తండ్రి. స్థలం లేని వారికి స్థలాన్ని దయచేయండి తండ్రి. ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క ఈవుని దయచేయమని నజరేయుడని యేసు నామములో అడిగి బతిమలాడి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్స్ విజన్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి, మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనాలు.